దానికి కవిత బెయిల్ అనేది ఆమె జైలుకు వెళ్ళినప్పుడు ఎంత వివాదంగా అయిందో బెయిల్ వచ్చినాక కూడా అదే వివాదం కొనసాగుతుంది. రాజకీయ విమర్శలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటంటూ బీజేపీ విమర్శలు చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీతో ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తుతుంది. వీటన్నిటితో పాటు నిన్న జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత వడ్డీతో సహా చెల్లిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. తనను అక్రమంగా జైలుకు పంపారు, వాళ్ళకు వడ్డీతో సహా చెల్లిస్తానంటూ ఆమె ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆమె హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. 5 నెలల తర్వాత ఆమె హైదరాబాద్లో మళ్ళీ అడుగుపెట్టారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత 5 నెలల తర్వాత నిన్న బెయిల్పై విడుదలయ్యారు. ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలకు అన్నింటికి అంటే కవిత బెయిల్ రావడానికి ఒక కారకులైన ఒక వ్యక్తి ఇప్పుడు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆయనే కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు. అంటే కవిత తరఫు చాలామంది ముకుల్ రోహిత్గి, అభిషేక్ మను సింఘ్వి ఇలాంటి చాలామంది న్యాయవాదులు సుప్రీంకోర్టు న్యాయవాదులు వాదించిన వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఈ కేసు మొదటి నుంచి చివరి వరకు కవిత వెన్నంటి ఉన్న కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మోహిత్ రావు గారితో మాట్లాడదాం. మోహిత్ రావు గారు, మొత్తానికి ఒక న్యాయవాదిగా ఖచ్చితంగా ఇది ఒక మీకు విజయంగానే చెప్పాలి. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా లాంటి వ్యక్తి దాదాపు 1.5 ఏళ్ల జైల్లో ఉంటే మీరు 150 రోజుల్లోనే కవితను బయటకు తీసుకురాగలిగారు. ఇది ఖచ్చితంగా మీ విజయం. ముందుగా మీకు అభినందనలు. మీ క్లయింట్ కవిత గారికి కూడా అభినందనలు. అంటే ఈ బెయిల్కి దారి తీసిన అంశాలు ఏంటి? ఏ అంశాలు ప్రధానంగా కవితకు బెయిల్ రావడానికి దోహదపడ్డాయి? మొట్టమొదటిగా థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇంటూ ది లైవ్ అండి కళ్యాణ్ గారు. సో ది మెయిన్ కంటెన్షన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్కామ్లో ఎటువంటి మనీ ట్రయల్ లేదు అండ్ ఎటువంటి అంశాలు క్రెడిబిలిటీ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ ఇదంతా కోర్టు చూడడం జరిగింది. సో ఇవన్నీ చూశాక అన్ని అంశాలు చర్చించాక 2 గంటల సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిన తర్వాత కోర్టు ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. ఈ కేసులో ఎటువంటి లింకేజ్ లేదు. అక్యూజ్డ్ అని చెప్పి వీళ్ళు ఈడీ వాళ్ళు పేర్కొంటున్న కవిత గారికి ఎటువంటి సంబంధం ఈ కేసుతో లేదు అని చెప్పి కోర్టు తెలపడం జరిగింది. అంటే మోహిత్ గారు ఎలాంటి సంబంధం లేదు అని ఖచ్చితంగా బెయిల్ రాగానే ఆమె నిర్దోషి అన్నట్టు కాదు, నిర్దోషిగా తెలడానికి ఇంకా సమయం ఉంది. అయితే ఎలాంటి ఎవిడెన్స్ లేనప్పుడు, ఎలాంటి ఆధారాలు లేనప్పుడు, ముఖ్యంగా ఈడీ ట్రాన్సాక్షన్ 100 కోట్లకు ట్రాన్సాక్షన్ జరిగిందన్నారు. 100 కోట్లు నగదు లావాదేవీ జరిగిందని మొదటి ఆరోపణ. ఆ తర్వాత దాదాపు 50 మందికి పైగా ఇందులో ఉన్నారు. ఎవరైతే ఇందులో నిందితులు ఉన్నారో 50 మంది ఉన్నారు. అందులో సౌత్ గ్రూప్ ఒకటి ఉంది. ఇంత ఉన్నప్పుడు 5 నెలలకు పైగా ఒక మహిళను ఎలాంటి ఆధారం లేకుండా సిబిఐ కానీ ఈడీ కానీ జైల్లో పెట్టాయి అనుకోవచ్చా? మీరు అలానే చెప్తున్నారా? ఇప్పుడు నేను ప్రైమా ఫేసి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు జరిగిన దర్యాప్తు ప్రకారం ఈ రోజు వరకు ఫైల్ చేసిన కాగితాల ప్రకారం కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో ఎటు చూసుకున్నా లేదండి. ఎందుకంటే వాళ్ళు మాగుంట శ్రీనివాసరెడ్డి నుంచి క్రైమ్ అంతా స్టార్ట్ అయిందంటున్నారు. అక్కడి నుంచి చూసుకున్నా కూడా ఆయనని అక్యూజ్గా పెట్టలేదు. ఫస్ట్ సుప్రీంకోర్టు దీని మీద చెప్పింది, హెవీగా రిలే అయింది. అండ్ వాళ్ళు పిక్ అండ్ చూస్ తరహాలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఒకటి ప్రైమ్ ఆఫీస్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, 1 రూపీ మనీ ట్రయల్ కూడా లేదండి. ఈడీ కేసు అంటే మనీ లాండరింగ్. సో ఇక్కడ మనీ లాండరింగ్ ఎటువంటిది జరగలేదు తనకు సంబంధించి. సో ఇవన్నీ సుప్రీంకోర్టు సుదీర్ఘంగా 2 గంటల పాటు అంతా చూసిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి బెయిల్ కేసులో. అంటే మోహిత్ గారు, మీకు కూడా తెలుసు, మొదట్లో కవితను సాక్షిగా సిబిఐ హైదరాబాద్కు వచ్చి ఆమె నివాసంలో విచారించింది ఫస్ట్ డే. ఆ తర్వాత సాక్షిగా ఉన్న కవిత నిందితురాలిగా మారిపోయారు. ఆ తర్వాత ఆమెను తిహార్ జైలుకు తరలించారు. అంటే ఇలా మార్చడం వెనుక మీరు కానీ మీ క్లయింట్ నుంచి కానీ ఏమనుకుంటున్నారు? అంటే రాజకీయ కారణాలతో ఇలా కవితను ఇబ్బంది పెట్టారని అనుకుంటున్నారా మీరు? అబ్సల్యూట్ అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సిబిఐ మొట్టమొదట మీరు అన్నట్టు 160 సిఆర్పి కింద విట్నెస్ అని పిలిచారు. విట్నెస్ సుదీర్ఘంగా 8 గంటలు చర్చ వాళ్ళని క్వశ్చన్స్ అని అడిగాక హైదరాబాద్లో తర్వాత వాళ్ళకి 41A నోటీస్ ఇచ్చారండి. 41A నోటీస్ అంటే మీ అక్యూజ్డ్ మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవును, there is nothing important to arrest you. మీకు అరెస్ట్ చేయడం అవసరం లేదు కాబట్టి మీకు నోటీస్ ఇస్తున్నాం, మీరు పిలిచినప్పుడు అపేర్ కావండి అని అన్నారు. సో దాని తర్వాత
కవిత గారు ఈడీ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇదే ఈడీ అరెస్ట్ అయిన తర్వాత కూడా సిబిఐకి నెసెసిటీయే లేదు, అవును. ఎందుకంటే తను ఆల్రెడీ కస్టడీలో ఉంది. తను ఎటువంటి ట్యాంపర్ చేయలేదు, తను ఎవరిని ప్రభావితం చేయలేదు. ఇవన్నీ ఉన్నప్పటికీ సిబిఐ ఇల్లీగల్గా అరెస్ట్ చేసిందండి. ఇంకొక ఇంపార్టెంట్ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి. వాళ్ళు ఫిఫ్త్ ఏప్రిల్ రోజు సిబిఐ వాళ్ళు కేసు వేయడం జరిగింది. ఒక అప్లికేషన్ ఫైల్ చేసి మేము ఇంట్రాగేట్ చేస్తాము కవిత గారిని అనడం జరిగింది. సో దానికి మాకు న్యూస్లో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఇమీడియట్గా ఒక అప్లికేషన్ ఫైల్ చేసాము. చెప్పండి. ఆ సిబిఐ చేసిన అప్లికేషన్ కాపీస్ అన్ని మాకు ఇవ్వమని చెప్పాము. రీసౌండ్ వస్తుందండి, కొద్దిగా రీసౌండ్ వస్తుంది. పీసీఆర్ సెట్ చేయండి కొంచెం. చెప్పండి మీరు, మోహిత్ గారు చెప్పండి. సో మేము అప్లికేషన్ వేయడం జరిగింది. అప్లికేషన్ వేసిన తర్వాత వాళ్ళు వేసిన అప్లికేషన్ మాకు సర్వ్ చేయమని అడగడం జరిగింది. ఎందుకంటే మేము కౌన్సిల్ ఉన్నప్పుడు అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండి. ఏ పార్టీ అని ఒక అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు అవతల వాళ్ళ మీద సర్వ్ చేసి మాకు కౌంటర్ జవాబుకి టైం ఇవ్వాలి. సో ఫస్ట్ వాళ్ళు ఇంట్రాగేషన్ అని వచ్చారు, ఆ కాపీస్ మాకు సర్వ్ చేయలేదు. తర్వాత వాళ్ళు అరెస్ట్కి పర్మిషన్ అడిగారు, అప్పటికి మేము రికార్డు మీద ఉన్నాం. ఆ అప్లికేషన్ కూడా మా మీద సర్వ్ చేయలేదు. సర్వ్ చేయకుండా కోర్టు పర్మిషన్ తీసుకుని పోయి అరెస్ట్ చేశారు. సో ఈ పనిష్మెంట్ ఇవన్నీ చూసుకున్నా కూడా 7 years కంటే ఎక్కువ లేదండి ఈ కేసులో. అలా ఉన్నప్పుడు అరెస్ట్ ఈజ్ అన్నెసెసరీ అని చెప్పి సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, స్పష్టమైన జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో సిబిఐ ఒక సైడ్ చూసుకుంటే అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్, అండ్ ఈడీ చూసుకున్నా కూడా ఈడీ 4 సార్లు పిలిచితే కవిత గారు వెళ్ళడం జరిగింది, అండ్ తన మొబైల్ ఫోన్స్ ఇచ్చింది, ఎవ్రీథింగ్ షీ హాజ్ సబ్మిటెడ్ టు ది ఈడీ. అట్లాంటి ఉన్నప్పుడు కూడా కోర్టులో కేసు పెండింగ్ ఉన్నాక 2 o'clock సెర్చ్ అని చెప్పి సెర్చ్ అని వచ్చి అరెస్ట్ చేసి 6:45కి తని సెర్చ్ చేశారండి. ఒక్కసారి అరెస్ట్ 5:20 చూపించాక 6:45 వరకు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు. సో అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. దీనిలో చాలా పేర్కొన్నాయండి, అండ్ ఏ స్టేట్మెంట్ కూడా కవిత గారిని డైరెక్ట్గా లేదండి ఈ కేసులో. ఒక్కొక్క విట్నెస్ 8-9 స్టేట్మెంట్స్ ఇచ్చారు. తను బయట ఉన్నప్పుడు అసలు ఈ క్రైమ్కి ఎటువంటి సంబంధం లేదు కవిత గారికి అని ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళని అరెస్ట్ చేసినాక, వాళ్ళని ప్రభావితం చేసినాక వాళ్ళు రిమోట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీనికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, దీంట్లో మేము చర్చలు ఇక్కడ జరిపామని చెప్పారు వాళ్ళు. సో మీరు ఇవన్నీ చూసుకుంటే సుప్రీంకోర్టు అదే అన్నది, మీరు 8-9 స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు అవన్నీ పరిగణలోకి ఎందుకు తీసుకోవట్లేదు, ఉట్టి అరెస్ట్ అయినాక ఒకటే స్టేట్మెంట్ ఎందుకు పరిగణలోకి తీసుకున్నారని అడగడం జరిగింది. అంటే మోహిత్ గారు ఇక్కడ 2-3 అంశాలు ముఖ్యంగా కవితను దోషిగా చూపించడానికి 2-3 అంశాలు ప్రధానంగా ఈడీ అడ్వకేట్లంతా ప్రొజెక్ట్ చేసింది. ఒకటి, 10 మొబైల్ ఫోన్స్ని ఏడాది కాలంలో 1 yearలోనో 1.5 yearలోనో 10 మొబైల్ ఫోన్లను మార్చారు, అందులో ఉన్న ఆధారాలను ధ్వంసం చేశారు, ఆ ఫోన్లను ట్యాంపర్ చేయడానికి ప్రయత్నించారు. అఫ్ కోర్స్ అది ట్యాంపరా లేకుంటే అలా డిస్ట్రాయా అనే దానిపై కూడా సుప్రీంకోర్టులో కొంత ఆర్గ్యుమెంట్ నడిచినట్టుంది. అంటే మొబైల్ ఫోన్ అంశమే ప్రధానంగా పదే ప్రస్తావిస్తూ వచ్చారు. దానిపై నిన్న జడ్జిలు ఏం కామెంట్ చేశారు? మొబైల్ ఫోన్లకు సంబంధించి కూడా కొన్ని కీలక కామెంట్స్ వచ్చాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాలండి, 2022లో ఒక అక్యూజ్డ్ రిమాండ్ అప్లికేషన్లో కవిత గారు తన ఫోన్స్ అన్ని డిస్ట్రాయ్ చేశారని చెప్పి మీడియా లీక్ ఇచ్చారు. అది మీకు కూడా తెలిసింది. ఆ మీడియా లీక్ ఇచ్చడం తర్వాత తనని ఎప్పుడు సమన్స్ పిలిచారో తను మొబైల్ ఫోన్స్ ఏవి నేను డిస్ట్రాయ్ చేయలేదు, అవన్నీ మా మెయిడ్స్ దగ్గర మా మనుషుల దగ్గరనే ఉన్నాయి, తను కొత్త ఫోన్ వాడిన తర్వాత పాత ఫోన్ తన మెయిడ్స్కి సర్వెంట్స్కి ఇవ్వడం జరిగింది. అవన్నీ ఉన్నాయని చెప్పాక ఈడీ అవన్నీ వాళ్ళ ముందు పెరిచబట్టాలని చెప్పిన తర్వాత వాళ్ళ ఫోన్స్ అవన్నీ మెయిడ్స్ దగ్గర తీసుకుని ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఇంపౌండింగ్ ఆర్డర్ ఉంది, ఈడీ ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఇంపౌండింగ్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు తన మెయిడ్ నుంచి తన ఫోన్ తీసుకునేటప్పుడు ఒక 2-3 ఫోన్లు వాళ్ళ మెయిడ్ ఫార్మాట్ చేసి తనకి ఇచ్చారు, తను తీసుకెళ్ళి ఈడీకి ఇచ్చారు. ఓకే. అండ్ ఈడీ దగ్గర అంత సమాచారం ఉంటుందండి, రిట్రీవ్ చేయవచ్చు, అన్నీ చేయవచ్చు. కానీ వాళ్ళకి ఇప్పుడు వరకు ఏం ఫార్మాట్ చేశారు, వాళ్ళు ఫార్మాట్ చేశారని పదే అంటున్నారు. కానీ ఏం ఫార్మాట్ చేశారు, దాంట్లో ఏముందని సుప్రీంకోర్టు అడగడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పలేకపోయారు కోర్టులో. అంటే మోహిత్ గారు ఇక్కడ ఆధారాలు లేవు అనేది ఒకటి వస్తుంది. కానీ మాగుంట రాఘవ 25 కోట్లని 50 కోట్లు అడిగారు, 25 కోట్లని కవిత గారికి అందజేశానని చెప్పారు వాంగ్మూలంలో. 100 కోట్లు మొత్తం గోవా పంజాబ్ ఎలక్షన్లకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని ఒకటి జరిగింది.
ఆ చార్టర్డ్ ఫ్లైట్లు ప్రత్యేకించి ఇక్కడ నుంచి ఫ్లైట్స్లో తీసుకెళ్ళి ఇచ్చారనే ఆర్గ్యుమెంట్ కూడా మొదట్లో వచ్చింది. అది మీరు చెప్పాలి ఆర్గ్యుమెంట్లో ఎంత వాస్తవం ఉంది అనేది. అయితే ఇలా జరిగినప్పుడు మీరు అన్నట్టు ₹1 కూడా లేదు అనేది జడ్జిలు కూడా అన్నారు, ₹1 కూడా రికవరీ కాలేదని. అయితే ఈ వ్యవహారంలో అసలు కవితకే సంబంధం లేదు, సంబంధం లేకుండానే ఎక్కడ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే 150 రోజులకు పైగా జైల్లో ఉంచారు అని మీరు భావిస్తున్నారా? ఒకటి. రెండోది, కేసులో ఆమె నిర్దోషిగా విడుదలవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టవచ్చు? ఫస్ట్ పాయింట్ నేను ఆన్సర్ చేస్తాను అండి. ఫస్ట్, వాళ్ళు 100 crores సౌత్ లాబీ నార్త్ లీడర్స్కి ఇచ్చారని అన్నారండి. వాళ్ళు చెప్పిన ప్రాసిక్యూషన్ వాళ్ళ కేసు అది. సో ఈ 100 కోట్లలో వాళ్ళు ఏమంటారంటే 25 crores ఒక ఇద్దరు అసోసియేట్ ద్వారా వెళ్ళింది అని అంటున్నారు. కానీ ఆ టోటల్ అమౌంట్ కూడా కవిత గారికి ఎటువంటి లింకేజ్ లేదండి ఇక్కడ. ఓకే. సో కవిత గారికి డైరెక్ట్గా ఎటువంటి లింకేజ్ లేదు, తన క్రైమ్కి ఎటువంటి లింక్ లేదండి తనకి క్రైమ్. సో అదే సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ అడిగింది, తన నుంచి ఏమైనా రికవరీ అయిందా అంటే వాళ్ళు క్లియర్గా ఫెయిర్గా కోర్టుకు చెప్పడం జరిగింది ఎటువంటి రికవరీ లేదు ఈ కేసులో అని. సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్ అని ఆరోపణలు చేశారు, ఎటువంటి రికవరీ లేదు. ఒకటి. రెండో పాయింట్ వచ్చే వరకు తను మహిళ అండి, మహిళకి తనకు 45 కండిషన్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అండ్ మహిళ, సిక్ పర్సన్స్, 16 years బిలో ఏజ్ ఉన్న పీపుల్కి వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంటుంది. వాళ్ళకి ట్విన్ కండిషన్స్ అప్లికబుల్ కావండి పిఎంఎల్ఏలో. సో అదే ఎగ్జంప్షన్ కవిత గారికి కూడా వర్తించాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకే. అంటే ఎప్పటి వరకు కేసు మొత్తం తెలియడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అది మనం డైరెక్ట్గా చెప్పలేమండి, కానీ మీరే అంచనా వేయవచ్చు. 493 విట్నెస్లు ఉన్నారు అండ్ 40 అక్యూజ్ కౌన్సిల్స్ ఉన్నారు. దాదాపు 50,000 పైన పేజీల మెటీరియల్ ఈడీ సబ్మిట్ చేయడం జరిగింది. సో నియర్ ఫ్యూచర్లో అయితే ఇది అవ్వదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందండి. రైట్. మోహిత్ గారు మీరు ఉండండి. మీరు మిగిలిన ఇక్కడ పొలిటికల్ డిబేట్ కూడా కొంత ఉంది. అంటే కవిత బెయిల్ పై కూడా రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఆ పొలిటికల్ రాజకీయ నాయకులు ఎందుకు బెయిల్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొద్దిసేపటి క్రితమే చిట్చాట్లో మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందని ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ నేతలంతా కూడా అదే రకమైన కామెంట్ చేస్తున్నారు. అసలు ఏంటి సుప్రీంకోర్టు బెయిల్ రావడానికి రాజకీయ కారణాలు ఉన్నాయా? ఆ పొలిటికల్ లీడర్స్ మాతో డిబేట్లో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి క్రిషాంక్, ఆ పార్టీ నాయకులు క్రిషాంక్ గారు అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అంటే రాజకీయ ప్రమేయంపై వాళ్ళు చెప్పిన అంశాలు విన్న తర్వాత మీరు దానిపై రియాక్ట్ కండి. క్రిషాంక్ గారు, నిన్నటి నుంచి కవిత జైలుకు పోయినప్పుడు ఎంతైతే ఆరోపణలు వచ్చాయో, అంటే కవితను ఎందుకు జైలు పంపట్లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని వచ్చాయి. ఇప్పుడు ఆమె బయటకు వచ్చినప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి అండర్స్టాండింగ్లో బెయిల్ తొందరగా వచ్చింది. మనీష్ సిసోడియాకు 1.5 కాలం లోపలున్నాడు, తొందరగా వచ్చేసింది. ఇంకా కేజ్రీవాల్కి ఇంకా రాలేదు. ఇది వాళ్ళ అలయన్స్లో భాగంగానే అనేది నిన్నటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా అదే రకమైన. కాంగ్రెస్ వాదన మరో రకం, బీజేపీ వాదన ఇంకో రకంగా ఉంది. అభిషేక్ మను సింఘ్వి కవిత న్యాయవాది, ఆయనకే కాంగ్రెస్ రాజ్యసభ సీట్ ఇచ్చింది. ఆయన వాదించారంటే అర్థమవుతుంది ఆ రెండు పార్టీలు ఒకటే. ఇది రాజకీయంగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయింది, ఒక పాయింట్. రెండోది, నిన్న కవిత బయటకు వచ్చిన తర్వాత ఆమె చేసిన కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు ఒకసారి విన్నాక మీరు దానిపై ఆన్సర్ చేయండి. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. ఇప్పుడు ఆమె రాజీ అయింది అంటే ఆ భాష ఆమెది అట్లుండదు. కవిత గారి భాష ఎలా ఉందంటే శశికళ గారు ఛాలెంజ్ చేస్తారు చూడు తమిళనాడులో, అంతు తెలుస్తాననే భాష ఉంది ఆమె. ఆ భాష అది మంచిది కాదు. బీజేపీ గవర్నమెంట్ అలా చేయాలంటే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. కేటీఆర్ నన్న బొక్కలు వేయచ్చు,
కేసీఆర్ నాన్న బొక్కలు వేసి ఈమెను ఎందుకు వేస్తారు? ఈమె చీఫ్ మినిస్టర్ రేస్లో లేదు. మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఆ మీద పగ ఉంటే, ఆ మీద ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే టీఆర్ఎస్ మీద పగ ఉంటే వాళ్ళని రైట్. కవిత గారు వడ్డీతో సహా చెల్లిస్తాం, అక్రమంగా నన్ను జైల్లో పెట్టారు, ఎవరి పేరు చెప్పలేదనుకోండి, ఎవరిని ఉద్దేశించి అంటే ఎవరికి వడ్డీతో సహా చెల్లించేది ఎవరు, ఈ బెయిల్ రావడానికి రాజకీయ కారణాలు ఉన్నాయనే కాంగ్రెస్ బీజేపీ విమర్శలకు మీరు ఏం చెప్తారు మీ పార్టీ పరంగా? కవిత గారు కూడా ఇప్పుడే ల్యాండ్ అయ్యారు, చాలా ఉత్సాహంగా మీ కార్యకర్తలంతా మీ నాయకులంతా కూడా చాలా ఉత్సాహంగా ఆమెకు సాదర స్వాగతం పలుకుతున్నారు ఎయిర్పోర్ట్లో. ఇంటి వద్ద కూడా హంగామా ఉంది. అంటే కవిత మరో పవర్ సెంటర్ అయ్యేందుకే నిన్నటి వ్యాఖ్యలను మనం తీసుకోవాలా? ఆమె తెలంగాణ రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ వీళ్ళందరికీ ధీటుగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ముందుకు వస్తున్నట్టు అనుకోవాలా మనం ఆ వ్యాఖ్యలు? ఒకటి పవర్ సెంటర్ కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజాస్వామ్యంలో, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు. ఎందుకంటే వారు ఎంపీగా కూడా పనిచేశారు. కానీ ఎంత అవమానము, ఎంత ఇబ్బంది ఒక వ్యక్తిగా, ఒక మహిళగా వారు ఎంత పడ్డారో వారికే తెలుసు, వారి కుటుంబానికి కూడా తెలుసు, అందరికి కూడా తెలుసు. ఎందుకు అనంటే ఎంత దారుణంగా కొంత ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా సారా క్వీను, లిక్కర్ క్వీను అని మాట్లాడారు. ఆ తర్వాత మీరు గమనిస్తే, ఎందుకంటే బతుకమ్మ విషయం మీద ఆమె కోర్టుకు వెళ్ళి కొట్లాడి పర్మిషన్లు తెచ్చి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో పర్మిషన్లు తీసుకొని వచ్చింది. అట్లాంటి బతుకమ్మ పూల చేతుల్లో కూడా సీసాలు పెట్టి అట్లాంటి ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాటన్నిటికీ కూడా సమాధానం నిన్న సుప్రీంకోర్టే చాలా స్పష్టంగా చెప్పింది. గౌరవ సుప్రీంకోర్టే పాయింట్ టు పాయింట్, కేవలం ఒక రిలీజ్ ఆర్డర్ రాలేదు, ఆధారం లేదు. ఒక ఆయననేమో మీరు అప్రూవర్గా పెట్టేస్తారు, ఇంకొక ఆయన అక్యూజ్డ్ కూడా కాదు, కానీ ఇక్కడనేమో సెలెక్టివ్ పికింగ్ చేసిరు మీరు అని అంటారు. మనం ఎన్నో డిబేట్లు కూడా చేసినాం, దాదాపు మీరే ఒక డజన్ డిబేట్లు దీని మీద పెట్టారు. నోటీసులు వచ్చినప్పుడు పెట్టిండ్రు, ఫోన్లు ఇచ్చినప్పుడు పెట్టారు, వచ్చిన వాళ్ళు వచ్చారు, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నిట్లో కూడా మేము అప్పుడే చెప్పినాం 306 సిఆర్పిసి, అప్పుడు సిఆర్పిసి ఉన్నప్పుడు కూడా ఏమని చెప్పినాము, అప్రూవర్ బేస్డ్గా ఎవరైనా చెప్పేదాన్ని కూడా ఇట్ ఈస్ నాట్ అ రిలయబుల్ ఎవిడెన్స్ అని అన్నారు. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు కూడా అదే చెప్తున్నది. మనం 2 సంవత్సరాల ముందు ఇదే చర్చించినాం. అయితే నేను మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ముగ్గురు ఉన్నారు, 3 స్టేట్మెంట్లు మనం గత 24 గంటల్లో చూసినాం. ఈ ముగ్గురులో ఎవరిని సీరియస్ తీసుకుందాం? గౌరవ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను సీరియస్ తీసుకుందామా, లేకుంటే గౌరవ ఈ దేశ సహాయ శాఖ హోంశాఖకు చెందిన కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుందామా, లేకుంటే సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రిగా నేడున్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది సీరియస్గా తీసుకుందామా? తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు అయితే రాజకీయాలు చేయదు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి ఈ కేసు గురించి మాట్లాడారు. లబ్ధి దీంతో బెనిఫిట్ పొందిందా అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్గా ఒక కోర్టులో జరుగుతున్న కేసు మా మీద రకరకాల ఆరోపణలు జరిగినాయి. ఎలక్షన్ స్పీచెస్గా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు. కానీ దాని తర్వాత నిన్న కూడా గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన అనంతరం కూడా ఇలా బండి సంజయ్ గారు అంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అని, రేవంత్ రెడ్డి గారు అంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని. మరి సుప్రీంకోర్టుకి మీ ఒక హోం మంత్రిగా ఉన్న వ్యక్తి అండ్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీరే సుప్రీంకోర్టుని తప్పుపడుతున్నారా? ఇక దేశంలో ఎవరిని నమ్మాలి చెప్పండి? ఒక ముఖ్యమంత్రి, ఒక హోంశాఖ మంత్రి గిట్లనే మాట్లాడితే ప్రజలు ఎటువైపు ఆలోచిస్తారు చూడండి. మీకే గౌరవం లేకపోతే సుప్రీంకోర్టు మీద ఎందుకు అనంటే ఇవాళ రకరకాల పాయింట్స్ మాట్లాడుతున్నారు. ముకుల్ రోహత్గి గారు ఇప్పుడు అభిషేక్ సింఘ్వి గారి గురించి ఎత్తిరు కదా, రఘునందన్ రావు గారు ఓవైసీ గారి కేసు కొట్లాడలేదా? వారు ఏ పార్టీ? రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ. ముకుల్ రోహిత్కి కూడా బీజేపీ కదా. ఇంకోటి ఇప్పుడు ముకుల్ రోహిత్గి గారు మీరు బీజేపీ అని అన్నారు. డిఎల్ఎఫ్ రాబర్ట్ వాద్రా గారి కేసు అవును వాదించారు. రాబర్ట్ వాద్రా గారు ఎవరు? అడ్వకేట్స్ ఎవరికైనా వాదించవచ్చు. ఈ బేసిస్ లో ఏదో సోషల్ మీడియాలో మాట్లాడినట్టు ఎక్కడనో మాట్లాడినట్టు కాదు కదా. ఒక ముఖ్యమంత్రి ఒకవైపు, ఇంకోటి హోం సహాయ శాఖ మంత్రి ఇంకోవైపు, వీళ్ళిద్దరు మాట్లాడితే డెఫినెట్ గా అర్థమైపోతుంది ఇది హైలీ పొలిటికల్ కేసు అని మేము డే 1 చెప్తున్నాం. రాజకీయాల కోసమే, రాజకీయ లబ్ధి కోసమే ఈ కేసు వేసిండ్రు, ఇబ్బంది పడ్డది, పోరాడింది, బయటికి వచ్చినాం. కానీ వాళ్ళకి కూడా వీళ్ళిద్దరు మాట్లాడలేరు కదా రాజకీయ. వాళ్ళతో మాట్లాడదాం. దాని ముందు అసలు వడ్డీతో సహా చెల్లిస్తాను, నన్ను ఇరికించారు అని ఎవరిని ఉద్దేశించి అన్నారు? అందరినీ. ఎవరిని? ఇప్పుడు ఇన్ని వ్యాఖ్యలు చెప్తున్నా ఇంతమందిని ఎవరెవరైతే వ్యక్తిగతంగా ఫస్ట్
కేసు అయినప్పుడు మీరు చూసిరు కదా ఫస్ట్ డేనే అంటే కార్యకర్తలను ఇంటి మీదకి పంపించారు. వ్యక్తులనా కవిత గారు అన్నది, పార్టీలను కాదు, ఆ వ్యక్తులు వ్యవస్థలో ఉన్నారు కదా సార్, రైట్. ఆ వ్యక్తులు పార్టీలలో ఉన్నారు, ఆ వ్యక్తులు పదవులలో ఉన్నారు, రకరకాల పవర్ఫుల్ పదవుల్లో ఉన్నారు. ఇవన్నిటిని ఇప్పుడు మేము మాట్లాడుతున్న దాన్నే రేపు కవిత గారు పాయింట్ టు పాయింట్ ఎత్తుతారు. రైట్. రాకేష్ రెడ్డి గారు మీరే చెప్పాలి దీనికి. అంటే నిన్న వడ్డీతో సహా చెల్లిస్తామని కవిత గారు చేసిన కామెంట్ ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, ఆ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటారు. ఈ రెండింటిని మీరు ఎలా చూస్తున్నారు? కవిత గారి వార్నింగ్ అది బీజేపీకి అనే ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. మీరు ఎలా చూస్తున్నారు ఆ వార్నింగ్ని? ఇది మన కాంగ్రెస్ పార్టీ కమర్షియల్ పార్టీ అండి. బీజేపీని బెదిరించడానికి అంత దమ్ముందా? రాకేష్ గారు కొంచెం మీరు రైట్కి జరగండి, రైట్ వైపు. ఓకేనా? ఇంకొంచెం ఓకే, ఇప్పుడు ఓకే, రైట్. ఇది కవిత గారు వడ్డీతో ఇస్తుందా, చక్ర వడ్డీతో ఇస్తుందా, ఇంకేమైనా పైన వడ్డీలు ఇస్తుందా, అది వేరే విషయం అండి. ఫస్ట్ ఇప్పుడు చర్చలల్లా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే దీనివల్ల ప్రజలకు 1% అని ఉపయోగం ఉన్నదా? అంటే ఎందుకంటే కళ్యాణ్ గారు నేను మాట్లాడింది వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎందుకంటే నేను వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడాను, కొద్దిగా మాట్లాడిన తర్వాత మీరు అడగండి. ఇప్పుడు నిన్నటి నుంచి బీజేపీ కాంగ్రెస్ ఓకే, బండి సంజయ్ కుమార్ ఏమన్నారు తర్వాత విషయం, కానీ ఫస్ట్ మహేష్ కుమార్ కూడా అన్నారు, రకరకాల కాంగ్రెస్ లీడర్స్ అన్నారు. ఏంటంటే అలయన్స్ ఏమున్నాయి? ఇప్పుడు అన్ని అయిపోయినాయి, ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి. కొడుకైనా బుద్ధి ఉన్నాడు, కొద్దిగా బుద్ధి ఉండాలా. రాజకీయం అంతా అయిపోయినాయి, ఇప్పుడే రాజకీయం అంటే కోర్టులతోని అది ఏం చేసింది ఏం చేయలేదు, చట్టాలు తెలుస్తాయి, కోర్టులు తెలుస్తాయి. మరి 60-70 నుంచి కాంగ్రెస్ ఇదే చేసింది. ఎట్లా అంటే మనం చెప్తే మనం ఇప్పుడు టెలిఫోన్లో ఉన్న వాళ్ళము, మనము ఈ చర్చల పాల్గొంటారు, మనం చెప్తే అరెస్ట్ చేస్తుంది, కాంగ్రెస్ అరెస్ట్ చేయడం కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ ఎట్లా అవమానపరుస్తారండి మీరు దేశంలో చట్టబద్ధ సంస్థలను. ఎక్కడో ఒక చోట అరాకొర జరుగుతాయి తప్పులు. మొత్తం న్యాయ వ్యవస్థనే నమ్మకం లేకుండా చేస్తున్నారు ప్రజల గురించి. ఒక ఫ్యామిలీ గురించి, లవ్ సక్కని ఫ్యామిలీ, తెలంగాణని మొత్తం అప్పులపాలు చేసిన ఫ్యామిలీ, అది అవసరమా? తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చింది అది మాట్లాడండి. అది కోర్టు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, 5 కోట్ల కేసులు ఉన్నాయి, 5 కోట్ల కేసులు, ఒక కేసు బోడి కేసు. భలే ఉన్నారండి మీరు. అది 1,72,000 కోట్లు ఏమేమి రుజువు తీసుకోము. మరి దాన్ని ఎవరంటారు? అక్కడ కనుమూలి గారే ఉన్నారు కదా, వీళ్ళ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పార్టీ, స్టాలిన్ గారి చెల్లె. ఇవి రాజకీయాలలో సహజం అండి. దయచేసి మీరు న్యాయ వ్యవస్థను మరీ సామాన్యుడికి కూడా దాని మీద విశ్వాసం పెట్టేది చేయకండి. మీరు ఎట్లా దరిద్రం పెట్టిర్రు దేశాన్ని, ఇంకా దరిద్రం పెట్టకండి. న్యాయ వ్యవస్థ మీద అంత ఇంత పేద ప్రజలకు నమ్మకం ఉంది, సామాన్య ప్రజలకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఒక నిమిషం వినండి. ప్రతి రోజు బెయిల్ బీజేపీలు చెప్తే వస్తుందా, కాంగ్రెస్లు చెప్తే వస్తుంది? ఎందుకంటే బీజేపీలు చెప్తే ఎందుకు అరెస్ట్ చేస్తారు, బీజేపీలు ఎందుకు వస్తారు? జరుగుతాయి వ్యవస్థలో. ఇప్పుడు ఆమె చట్టబద్ధంగా సుప్రీంకోర్టు చెప్పింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అన్నది తప్ప కేసులో కొన్ని చిన్న పాయింట్స్ ఉంటాయండి. బెయిల్ ఇచ్చేటప్పుడు ఆ క్రాస్ ఎగ్జామినేషన్ 2-3 ప్రశ్నలకు ఏదో చెప్పారు తప్ప వాళ్ళు ఏమన్నారు? సుప్రీంకోర్టు ఆల్రెడీ 5 నెలలు అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఛార్జ్ షీట్ అయిపోయింది, ఇప్పుడు ఆమెను ఉంచే అవసరం లేదు. అది సుప్రీంకోర్టు మాటలలో చూడండి. కాబట్టి దయచేసి బెయిల్ ఇస్తున్నాం, బెయిల్ ఇచ్చిన తర్వాత ట్రయల్స్ జరుగుతాయి. ఇంకా దాని మీద అడిషనల్ ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు చేస్తారు ఇన్వెస్టిగేషన్స్. లేకపోతే రేపు తెల్లరి కవిత గారు ప్రధానమంత్రి అవుతుందో, ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ అవుతుందో, చక్రవర్తితో తీసుకుంటుందో, అవి కాదు ఇప్పుడు సబ్జెక్టు. ఇప్పుడు ఆ కేసుని చట్టానికి వదిలేయడం ఒకటి. అనవసరంగా ఆమె ఎంతైనా మంచా చెడ ఆడబిడ్డ, అంతగానో ఆమె మీద దేశం కూడా పెంచుకోదు ఈ కాంగ్రెస్. ఈ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పెంచుకున్నాడు, ప్రత్యేకంగా. ఎందుకు కామెంట్ ఏదో పాత కుట్రలు ఆయన జైలు వేసిన బాధ ఉంటే ఉండిండొచ్చు, నన్ను బాధ లేచిన నేను కూడా కుటుంబాన్ని బాధ పెట్టాలని. ఇవన్నీ వ్యక్తిగత రాగదేశాలండి. బీజేపీకి ఏం సంబంధం లేదు కళ్యాణ్ గారు. ఇది దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి ఉన్న పార్టీ. ఇది ఒక రకమైన పునాదుల మీద నిర్మించబడి, ఇది ఎవరినో హిందువులను ద్వేషించడానికి, రకరకాల దేశాన్ని అవమానించడానికి ఇట్లా పుట్టిన పార్టీ కాదు. ప్రతిసారి మీరు బీజేపీ వాళ్ళ అలయన్స్ అనే పదం కూడా నవ్వొస్తుంది. ఏం ఎలక్షన్ ఉన్నాయి కళ్యాణ్ గారు చెప్పండి? ఈ బోడి బొంగుల ఈ లోకల్ బాడీ ఎలక్షన్లకు మేము అలయన్స్ అవుతామా? ఇప్పుడు మరి ఎవరు ఎట్లా పోతున్నారండి? ఎట్లా పోతున్నారు? ఎమ్మెల్యేలు అంతా పోతున్నారు, అవినీతి పనులు చెప్పిన రేవంత్ రెడ్డి ఎటు పోతున్నారు? బీజేపీలోకి వస్తున్నారా, కాంగ్రెస్ లో పోతున్నారా? వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసుకుంటా బీఆర్ఎస్ ని ఈ పిట్ట ఆగలుతుంది, తొండలు తీస్తా, తోలు దొరుకుతా, ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఏం మాట్లాడుతున్నారు? ఉట్టూరు సభలు ఏమన్నాడు? ఎవడన్నా కాంగ్రెస్ వైపు చూపితే ఏమంటారు? లాగులో తొండలు దొరకొడతారు. మీరు ఎవరి లాగులో తొండలు దొరకొట్టాలా? కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ దొరుకుతున్నారు, ఎవరి లాగులో తొండలు దొరకొట్టాలా? కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు? బీజేపీలో మన ఒక్కడని ఎందుకు రావట్లేదు? నోరు ఉంది కదా, టీవీ ఛానళ్ళు ఉన్నాయి కదా, లేకపోతే బుక్కులు ముంగట పెట్టుకున్నాం కదా. అవును, రాజకీయాల్లో బోలెడు అవుతాయి. ఎక్కడున్నాడు కేసీఆర్? ఫస్ట్ కాంగ్రెస్ లో ఉన్నాడు, తర్వాత టీడీపీలో ఉన్నాడు,
తర్వాత ప్రత్యేక ప్రాంతీయ బడి పెట్టిండు, యువకులను రెచ్చగొట్టి 12 మంది ఆత్మహత్యలకు ప్రేరేపించిండు. 2013 నుంచి ఒక గ్రూప్ 1 ఉద్యోగం రాలేదు, మా ఆరుమూరులోకి ఇల్లు రాలేదు. అరే Right. అభివృద్ధి గురించి మాట్లాడండి. రైట్, మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు మనకు లైవ్లో ఉన్నారు. మసూదన్ రెడ్డి గారు, క్రిషాంక్ గారు చెప్పింది విన్నారు, రాకేష్ గారు చెప్పింది కూడా విన్నారు. కవిత జైలుకు పోయినా బీజేపీయే, జైలుకు వెళ్ళకపోయినా బీజేపీయే కారణం, జైలు నుంచి బయటకు వచ్చినా ఇప్పుడు బెయిల్ వచ్చినా బీజేపీయే అంటూ మీరు న్యాయ వ్యవస్థలో అవమానిస్తున్నారు అనేది రాకేష్ రెడ్డి గారైనా క్రిషాంక్ గారైనా చెప్తున్నమాట. ఎందుకు మీరు అంటే బీజేపీని బీఆర్ఎస్ని రెండింటిని ఒకట్లా చూపిస్తే తప్ప కాంగ్రెస్కి లేదా రాజకీయం ఇక? అంటే మీరు కళ్యాణ్ గారు చెప్పండి. కళ్యాణ్ గారు ఇప్పుడు చూస్తున్న పరిణామాలను బట్టి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అది ప్రజలు మాట్లాడుకున్న మాటలే మేము మాట్లాడుతున్నాం, అది మేము స్వతహాగా మాట్లాడుతున్న మాటలు కావు. ఇకపోతే మన రాకేష్ రెడ్డి గారు బ్లాక్ మెయిలింగ్ గురించి, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాలుగా బీజేపీ చేసిన బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అందరికి తెలిసిన విషయాలు. ఈ రోజు కవిత అరెస్ట్ కూడా దాంట్లో భాగమే. ఫస్ట్ కవితను ఎలక్షన్ల ముందు తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు, తర్వాత ఎలక్షన్లలో వాళ్ళు బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎలక్షన్లలో బీజేపీ వాళ్ళకు, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి కవితను అరెస్ట్ చేసి ఆ సాగుతోన బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకొని 8 ఎంపీ సీట్లు గెలుచుకుంటారు. దాంట్లో టీఆర్ఎస్ ఎక్కడ కూడా కొన్ని దాదాపు నాకు తెలిసి 7 సీట్లలో డిపాజిట్ రాదు బీఆర్ఎస్ కు, ఒక సీటు గెలవలేదు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక బెయిల్ ఇస్తారు కవితకు. ఎట్లా ఇది మరి దీన్ని ఏ కోణంలో ఆలోచన చేయాలి? ఈరోజు మన అంటే మసూదన్ రెడ్డి గారు, అసలు కవితకు బెయిల్, కవితకు ఎలక్షన్లు అయ్యాక బెయిల్ ఇస్తారంటున్నారు. బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు కదా, బీజేపీ కాదు కదా బెయిల్ ఇచ్చింది. ఆడికే వస్తున్నా సార్. ఇప్పుడు సుప్రీంకోర్టు కరెక్టే, సుప్రీంకోర్టును తప్పుపట్టట్లే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏముందండి అందులో చార్జ్ షీట్ వేసారు, బెయిల్ వచ్చింది అంటున్నారు కదా. మరి మనీష్ సిసోడియా కేసులో ఆయన 17 నెలలు జైల్లో ఉంటాడు, ఆయన దాంట్లో చార్జ్ షీట్ వేస్తే మరి ఆయనకి ఎందుకు 5 నెలలకే బెయిల్? ఆయనను 17 నెలలు జైల్లో పెడతారు. అదే సేమ్ అఫెన్స్ లో షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అన్నప్పుడు ఈమెకేమో 5 నెలలకే బెయిల్ వస్తుంది, మరి ఆయనకేమో 15 నెలలు జైల్లో పెడతారు. ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని ఆయన అదే అఫెన్స్ లో లోపల పెడతారు, ఆయనకేం బెయిల్ ఇయ్యరు, కవితకు బెయిల్ ఇస్తారు. అదేంది అంటే ఈ కోణాలన్నీ చూస్తుంటే, ఇవన్నీ చూస్తా ఉంటే వ్యవస్థల మీద నమ్మకం పోయే విధంగా కనిపిస్తా ఉంది. సో బ్లాక్ మెయిలింగ్ ఎవరు చేస్తున్నారు? ఈడీని సిబిఐని అడ్డం పెట్టుకొని ఈరోజు బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తా ఉంది ప్రజలను. ఇప్పుడు ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ బ్లాక్ మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నది బీజేపీ. ఈరోజు బీజేపీ బ్లాక్ మెయిలింగ్ గురించి మన కొన్ని రాష్ట్రాల గవర్నమెంట్స్ పడగొట్టిన ఘనత బీజేపీ పార్టీది. ఈ ఈడీని అడ్డం పెట్టుకొని, రైట్, ఈడీ సిబిఐని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలను బీజేపీ చేస్తుందని మసూదన్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగా బీజేపీ రాజకీయం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరిని అంటగట్టి రాజకీయం చేయాలనుకుంటుందా? మోహిత్రావు గారు విన్నారు కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అందరు నేతలు మాట్లాడిన మాటలు విన్నారు. అంటే జైల్లో వేపించింది బీజేపీయే, బయటకు తీసుకొచ్చింది బీజేపీయే అనేది ఆ నేతల వాదనగా ఉంది. నిజంగా సుప్రీంకోర్టుని బెయిల్ ఇవ్వడానికి ఆ రకంగా కేంద్రంలో అధికారంలో ఉంది కానీ ఎవరు కానీ ప్రభావితం చేసే అవకాశం అసలు ఉంటుందా? ఒకవేళ లేనప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా అనుకోవాలి? ఫస్ట్ అండి, సుప్రీంకోర్టుని రాజకీయాలకి అతీతంగా చూడాలి. ఒక కాంగ్రెస్ పార్టీయో బీజేపీ పార్టీనో మరి ఇంకో పార్టీనో ఏదో మాట్లాడింది వాళ్ళు చెప్తే ఇస్తారనుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే అది ఏం మాట్లాడినా కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద, కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందండి. అండ్ 2 ఆస్పెక్ట్స్ నేను చెప్పాలండి. ఇప్పుడు ఒకటేమో ఈడీ ఉట్టిగా బెయిల్ ఇవ్వలేదండి, ఈడీ ఉట్టిగా కన్సీడ్ కాలేదు. 2 అవర్స్ ఆర్గ్యూ చేశారు ఏఎస్జీ గారు. 2 అవర్స్ ఆర్గ్యూ చేసిన తర్వాత కోర్టు సాటిస్ఫై కాలేదు, దీనిలో మెటీరియల్ కూడా ఏం లేదన్నారు, అప్పుడు బెయిల్ ఇవ్వడం జరిగింది.
అయితే ఇక్కడ మోహిత్ And గారు అప్పుడు అంటే order dictate చేసేటప్పుడు ఒక వాదన AG ఇప్పుడు గారు కాంగ్రెస్ concession- నుంచి వచ్చిన వాదన ఏంటంటే మనీష్ సిసోడియాకు ఇదే కేసులో 1.5 ఏడాదిన్నర పట్టింది, కవితకు 150 రోజుల్లోనే ఎలా బెయిల్ వచ్చింది, ఇది మేనేజబుల్ అనేది కాంగ్రెస్ వాదన. సార్ సుప్రీంకోర్టు మేనేజబుల్ అంటే అది చాలా తప్పండి. అది జుడిషియరీ ఇస్ నాట్, జుడిషియరీ దేనికి కూడా లొంగదండి, తప్పది. అది reason తప్పుడు ఏమై ప్రచారం. ఉంటుంది? అది ఏ అంటే రాజకీయ మనీష్ నాయకుడు అన్నా సిసోడియా కూడా కవిత issue లో హై reason ఏమై హై ఉంటుంది? అఫీషియల్స్ ఉన్న నేను చెప్తాను. ఒకటి మనీష్ సిసోడియా ఏమో ఇక్కడ పాలసీ మేకర్ ఇన్ ఢిల్లీ. Okay. ఆయననే ఆ స్కామ్ అంతా ఆయన వల్లే స్టార్ట్ అయింది అనుకుంటున్నారు. రెండోది కవిత గారు షీఈ్ అన్ ఎమ్మెల్సీ ఇన్ తెలంగాణ అండ్ తను మహిళ, తనకు స్పెషల్ ప్రొవిజన్ ఉంది పిఎంఎల్ఏలో. అండ్ కవిత గారి దగ్గర ఒక ₹1 కూడా రికవరీ లేదండి. ఈవెన్ యాజ్ ఆన్ టుడే దెర్ ఇస్ నో రికవరీ. సిసోడియా దగ్గర గవర్నమెంట్ ఆఫ్ జిఓఎం రిపోర్ట్స్ అవన్నీ ఉన్నాయండి. అండ్ పాలసీ అంతానే స్టార్ట్ అయింది, మినిస్టర్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి సిసోడియా గారికి డిఫరెంట్ లా అప్లికబుల్ అవుతుందండి. యూ కాంట్ ఈక్వేట్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. సేమ్ వేలో మీరు ఈక్వేట్ చేయలేరు. అండ్ రెండోటండి, జడ్జిమెంట్ ఎప్పుడైతే ప్రొనౌన్స్ డిక్టేషన్ స్టార్ట్ చేశారో అప్పుడు ఈడీ కౌన్సిల్ వచ్చి కన్సెషన్ అడుగుతున్నారు. మా మీద ఫైండింగ్స్ రాయకండి, మాకు ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో అని కోర్టుని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఉట్టి కేస్ ఆస్పెక్ట్స్కి కన్ఫైన్ అవ్వకుండా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఉట్టిగా రాలేదండి. అండ్ 2 hours అదేదో కన్సెషన్ మీద వచ్చింది, వీళ్ళు చెప్తే వచ్చింది, వాళ్ళు చెప్తే వచ్చింది అనేది అది చాలా దురదృష్టకరం అండి అట్లాంటి మాటలు మాట్లాడితే. 2 hours పేమెంట్ ఆర్గ్యూ చేశారు, కేసులో ఏం లేదని తెలుసుకున్నారు, అప్పుడు కోర్టుని రిక్వెస్ట్ చేశారు. రైట్ మోహిత్ గారు, ఫైనల్ క్వశ్చన్ మీకు న్యాయవాదిగా, అడ్వకేట్గా చెప్పండి. నిజంగా ఈ కేసులో బేస్ లేదని మొదటి నుంచి మీరే ఫాలో అవుతున్నారు కాబట్టి, ఆధారాలు లేవు, బేస్ లేవు, అసలు తాను తప్పే చేయలే అని కవిత అనుకున్నప్పుడు ఎందుకు ముకుల్ రోహిత్కి లేకుంటే అభిషేక్ మను సింఘ్వి ఇంకా 10-20 మంది అంత పెద్ద న్యాయవాదులు ఎందుకు ఇందులో ఏం లేనప్పుడు అంతమంది ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? ఒకటండి, సుప్రీంకోర్టుకి ఎపెక్స్ కోర్ట్స్కి వెళ్ళేటప్పుడు సీనియర్ అడ్వకేట్స్ వస్తే కోర్టు వింటారు. అండ్ సీనియర్ అడ్వకేట్ ఎందుకు పెట్టుకుంటామంటే కోర్టుని అసిస్ట్ చేయడానికి పెట్టుకుంటాం. సీనియర్ అడ్వకేట్స్ ఒక మనిషికి వాదియడానికి రారండి, సీనియర్ అడ్వకేట్స్ కోర్టుని అసిస్ట్ చేయడానికి వస్తారు. ఓకే. సో దీంట్లో ఏం లేదని నేను 15/3 రోజు అరెస్ట్ అయిన రోజే చెప్పడం జరిగింది. కవిత గారి మీద ఏం లేదు, అరెస్ట్ ఇల్లీగల్, ఇది అండర్టేకింగ్ ఇచ్చారు. ఇంకా అవన్నీ రాకుండానే అవన్నీ పక్కన పెట్టినా కూడా ఈ రోజు వరకు ఉన్న మెటీరియల్లో కవిత గారికి లింక్ చేయడానికి ఏదీ లేదు, అది స్పష్టం చేయడం జరిగింది. దేర్ఫోర్ బెయిల్ వచ్చిందండి. రైట్, ఫైనల్గా కవిత నిర్దోషిగా ఇంకా కోర్టు తేల్చలేదు, బెయిల్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు మీరు ఆమె అడ్వకేట్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్గ్యుమెంట్లు జరిగిన విధానం అన్ని చూసిన తర్వాత మీకు కవిత నిర్దోషి ఖచ్చితంగా త్వరలోనే బయటకు వస్తారనే నమ్మకం మీరు ఆమె అడ్వకేట్ కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇందులో ఎలాంటి బేస్ లేదు, ఈ కేసు కొట్టేస్తారని బలంగా నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నాయండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. నెంబర్ 1, ఈ రోజు ఉన్న మెటీరియలే రేపు వాళ్ళు ఆర్గ్యుమెంట్స్లోకి పెట్టుకుంటారు. మెయిన్ ట్రయల్లో కొత్త తీసుకొచ్చి కాగితాలు పెట్టలేరు వాళ్ళు. ఇప్పుడే ఏం లేనప్పుడు ఫైనల్ హియరింగ్ లో కూడా ఆబ్వియస్లీ ఏమి ఉండదు. అండ్ సుప్రీంకోర్టు కూడా అన్నది మీరు ఇష్టం ఉన్న వాళ్ళని పిక్ అండ్ చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మాగుంట 1 సెకండ్ అండి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, క్రైమ్ అంతా స్టార్ట్ అయింది ఆయనతో. ఆయన ఎన్డీఏ టికెట్ మీద గెలుస్తారు, ఆయనను అక్యూజ్ చేయరు. ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఏంటండి? దిస్ ఇస్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్. లా అందరికి ఈక్వల్గా అప్లై చేయాలి. తను కూడా ముద్దాయిగా చేసేది ఉండే. అంటే మొత్తానికి పైసలు ఇచ్చిన వాళ్ళు రాగం బాగుంటే వాళ్ళు బయట ఉంటారు, అప్రూవర్లు అవుతారు. అంటే మోహిత్ గారు మీరు చెప్పేది ఏంటంటే లిక్కర్ స్కామ్ అనేది నిజంగా జరిగింది, కానీ కవిత మాత్రం అందులో ఇన్వాల్వ్ కాలేదు, అంతేనా మీరు చెప్పబోయేది? ఒకటండి, దిస్ కేస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బోగస్ ట్రాష్ అండి. ఎందుకంటే నేను ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. పాలసీ మేకింగ్ పవర్ ఎవ్రీ ఎగ్జిక్యూటివ్కి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక అనుకోండి, ఇసుక ఏపీలో ఒక రేటు కమ్ముతారు, తెలంగాణలో ఒక రేటు కమ్ముతారు, కేరళలో ఒక రేటు కమ్ముతారు. ఆ రేట్ దాని బేసిస్ మీద మీరు ఇది స్కామ్ అనడం అనేది చాలా దురదృష్టకరం. ఇట్ ఈస్ అ క్రియేటెడ్ స్కామ్. ఇది ఉట్టి స్కామ్ కాదండి, ఇది క్రియేట్ చేశారు టు ఇంప్లికేట్ పర్సన్స్ ఇన్ ఇట్. రైట్, థ్యాంక్ యూ మోహిత్ రావు గారు, థ్యాంక్ యూ. మొత్తానికి కవిత తరఫు అడ్వకేట్ మోహిత్ రావు చెప్పిన ప్రకారం అసలు స్కామే కాదు అని మొదటి నుంచి కేజ్రీవాల్, కవిత, మీరు అంతా చెప్తుందే మోహిత్ రావు గారు కూడా చెప్పారు. అయితే మనీష్ సిసోడియా అదే అడ్వకేట్గా ఆయన చెప్పారు, ఆయన అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పాలసీ మ్యాటర్లో కవితకు సంబంధం లేదని చెప్తున్నారు. మీరు కవిత బయటకైతే బెయిల్పై బయటకు వచ్చింది, రేపటి నుంచి మీ కార్యాచరణ, బీఆర్ఎస్ కార్యాచరణ కానీ కవిత కార్యాచరణ కానీ ఏంటి? కార్యాచరణ వీళ్ళ అబద్ధాలను బయట పెట్టడమే పెద్ద కార్యాచరణ. ఎందుకు చెప్తాను,
గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా హోంశాఖ మంత్రి గారు గట్లా మాట్లాడబట్టే, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడబట్టే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కదా, ఎమ్మెల్యే గారు కదా, ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు కోర్టు ధిక్కారణ మాట్లాడబట్టే నిజంగా విచిత్రంగా ఉన్నది వారు అడిగిన క్వశ్చన్స్. ఎందుకంటే సామాన్యుల్లాగా మాట్లాడితే వేరే, కానీ ఎమ్మెల్యేస్ కూడా చట్ట సభల్లో చట్టాలను చేసేవాళ్ళు మీరు, కానీ మీరే ఇట్లా మాట్లాడితే డెఫినెట్గా దాని మీద పోరాటం చేయాలి. వారు ఎత్తింది ఏమని అన్నారు? సింపుల్ అండి, నేను ఉద్యమాల్లో కేసులోకి పోయిన మొన్న కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను జైలుకు పంపించింది, కూడా బెయిల్ పైన వచ్చారు, బెయిల్ మీద ఉన్నాను నేను కూడా. అక్యూజ్డ్ 1 బెయిల్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ అ నార్మల్లీ మిగతా వాళ్ళకు బెయిల్ వచ్చేస్తుంది. ఇది ఈ కామన్ సెన్స్ ఎట్లా మిస్ అవుతున్నారు మీరు? సిసోడియా గారే అక్యూజ్డ్ 1కి బెయిల్ వచ్చిన తర్వాత మిగతా 1 by 1 అందరు వచ్చేస్తారు. రేపు చూడండి కేజ్రీవాల్ గారు కూడా వచ్చేస్తారు. పెట్టుకోలేరు మీరు, ఎందుకంటే యూ హ్యావ్ నాట్ ఎస్టాబ్లిష్ ద కేసు కాబట్టి. అట్లా లేనే లేదు ఆ కేసు, అది బేసిక్ థింగ్. ఇంకోటి సౌత్ గ్రూప్ మొత్తం బయటకు వచ్చింది, కానీ ఏదైతే ఈడీ కానీ సిబిఐ కానీ కవిత బినామీగా చెప్తున్నారు రామచంద్ర పిల్లై, ఆయన మాత్రం బెయిల్ రాలేదు ఇంకా ఆయనకి. మీరు గమనించండి, అసలు ఆ పిల్లై బినామీ అని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అది కూడా వచ్చింది కదా, ఇప్పుడు బినామీ అని అంటారు, బెదిరించిరు ఆయనను అని అంటారు. నిన్న సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఎట్లా బెదిరిస్తారు? ఆయన లోపల ఉన్నారు కదా, ఎస్టాబ్లిష్ చేయండి. కథలు వాడెవడో సుకేష్ చంద్రశేఖర్ అని ఆ జాక్లిన్ ఫెర్నాండెస్ హీరోయిన్ కేసులో నేను జైల్లో ఉన్నోని కాబట్టి చెప్తా, జైల్లో మీకు ఇంతంత పేపర్ ముక్క కూడా దొరకదు, ఇంత కూడా దొరకదు. వాళ్ళు లేఖల మీద లేఖలు రాస్తుండట, దాన్ని చర్చిస్తున్నట దేశవ్యాప్తంగా. అంటే క్యారెక్టర్ అసాసినేషన్. ఆ పేపర్ ఎట్లొస్తుంది? ఆ సుకేష్ చంద్రశేఖర్ ఎందుకు చెప్తారు? నిన్నటి నుంచి చిల్లరగా కాంగ్రెస్ వాళ్ళు ఎంతోమంది నెయ్యి అంట ఏందంట వాడు రాసిన కథనాలుగా ఇది నడిచింది. మేము ప్రజాకోటిగా ఆ కోర్టును మేము గెలుచుకున్నాం సార్. ఇప్పుడు ప్రజాకోర్టులో గెలుచుకోవడానికి కూడా ఇదే చర్చ మేము ముందుకు పెడతాము. ఏం నిరూపించారు మీరు? ఇన్ని మాటలు అన్నారు కదా ఒక మహిళను పట్టుకొని. కేసీఆర్ గారిని కొట్టనీకి మీరు ఒక ఆడపడుచును అడ్డం పెట్టుకొని చేసిరు కదా రాజకీయాలు. ఒకటి అది ఎవరైనా వ్యక్తులైనా వ్యవస్థ అయినా. సోనియా గాంధీ గారు బెయిల్ మీద రాలేదా? రాహుల్ గాంధీ గారు బెయిల్ మీద రాలేదా? ఇక అడ్డంగా నల్ల సంచితోని పైసలతో దొరికిన రేవంత్ రెడ్డి గారు కూడా బెయిల్ మీదనే కదా వచ్చింది బయటికి. రైట్. రేపు అది కూడా ఓటుకు నోటు కేసు కూడా ఉంది, దానికి కూడా ఇంతసేపు ఉన్న మోహిత్ రావే అడ్వకేట్ అక్కడ. రేపు ఏం జరగబోతుంది అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. మన రాకేష్ రెడ్డి గారు మీరు ఫైనల్గా కంక్లూడ్ చేయండి. మనం మాట్లాడిందంతా విన్నాం. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇప్పటికీ జైలుకు పంపింది బీజేపీ, బెయిల్ ఇప్పించింది బీజేపీ అంటున్నారు. మ్యూట్లో ఉంది రాకేష్ రెడ్డి గారు, మీది మ్యూట్లో ఉంది. మేము అలానే అనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అవుతారండి? 3000 ఓట్లు తెచ్చుకున్నాడు హుజురాబాద్ లా, ప్లస్ పోయినోడు మునుగోడ్లా. మేము అలానే అనుకుంటే కళ్యాణ్, మేము ఆ రకంగా అనుకుంటే మన కవిత గారిని గౌరవనీయ ఎమ్మెల్సీ గారిని అరెస్ట్ చేయాలనుకుంటే బీజేపీ చేసే పనులు కాదన్నది, కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసే పనులు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది, డ్రోన్ కేసులో కూడా జైల్లో పెట్టింది, వ్యక్తిగతంగా కక్ష తీసుకున్నది ఆ కుటుంబం మీద, రేవంత్ రెడ్డి కుటుంబం మీద. ఇది 2 కుటుంబాల మధ్యన పగ తెలంగాణ ప్రజల పాలిట శాపమై కూర్చున్నది. కళ్యాణ్ అర్థమవుతుందా? కళ్యాణ్ కరెక్ట్. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు కవిత కూడా జైలుకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అవుతుందని మీకు అనిపిస్తుందా? మరి ప్లీజ్ మేము అరెస్ట్ చేయాలనుకుని ఒకవేళ వీళ్ళు అన్నట్టు మేము ఎప్పుడంటే అప్పుడు అరెస్ట్ చేయాలా, మాకు ఉపయోగం ఉన్నప్పుడు ఎప్పుడో చేసేవాళ్ళం కదా అని అది తప్పుడు ప్రచారం అని చెప్తున్నా. 3,000 రాలేదండి, 3-4,000 వచ్చినాయి హుజురాబాద్ లో. కాంగ్రెస్ అనేది మర్చిపోయారు పబ్లిక్. అప్పుడు కూడా ఇప్పుడున్న అబద్ధాల కోరు, ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక అసత్య ఆరోపణలు, మొన్న రాజ్యాంగాన్ని మారుస్తామని, లేకపోతే ముస్లింలను దేశంకి వెళ్ళగొడతామని ఒక ప్రచారం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని, దానివల్ల బతికి బయటగట్టారు. ఒకవేళ మేము అధికారం చేయబోయేసుకున్నది ఈ యొక్క అసత్య ప్రచారం వల్ల ఈ కాంగ్రెస్ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ అప్పటికే ఓడిపోయాడండి, ఓడిపోయినాక మార్చిలో అరెస్ట్ చేసినాం కవిత గారిని, అరెస్ట్ చేసారు వీళ్ళు దర్యాప్తు సంస్థలు ఏదైతే సిబిఐ ఈడీ ఉన్నాయో. ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ముందే ఉండి దయచేసి ఒక తెలంగాణ ప్రజలు క్షుణ్ణంగా రాజకీయాల కొద్దిగా నవగానున్న వాళ్ళు, చదువుకున్న యువలు, లేకపోతే సగం చదువుకొని ఓలా ట్యాక్సీ నడుపుతున్న యువకులు కూడా దయచేసి, లేకపోతే జాతీయ ఉపాధి పథకం చేస్తున్న మామూలు పల్లెటూరులో ఉన్న అక్షరాస్యత లేని వాళ్ళు కావచ్చు, దయచేసి మీరు గమనించండి. ఇది ఒక మోసపూరిత కుట్ర ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇది ప్రజల సమస్యల మీద దృష్టి మరల్చడానికి వీళ్ళు కాంగ్రెస్ 6 గ్యారంటీల వాగ్దానాలు పక్కదో పడ్డండి. బీఆర్ఎస్ ఏమో ఈ ఏదైతే కాళేశ్వరం అవినీతి కావచ్చు, మిగతా అవినీతి కావచ్చు, ఇవన్నీ పక్కదో పడించడానికి 2 పార్టీలు ఆడే కుట్రలో భాగంగా ఈ అనవసరంగా చర్చలు తీసుకొస్తుంది. ఇప్పుడు సింపుల్ గా చెప్తున్నాను, మనీష్ సిసోడియా 18 నెలలు,
ఈ కవిత గారికి 5 నెలలు ఇదేంటండి అసలు ఏమైనా ఉందా? అసలు కొద్దిగా లీగల్ నాలెడ్జ్ ఉంది ఎవరికైనా? ఒక చిన్న ఒక అఫెన్స్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక కాలు పడతాడు, ఒకటి చేతులు పడతాడు, గొంతు కోస్తాడు. గొంతు కోస్తాడు ఒక రకం శిక్ష ఉంటుంది, ఒక రకమైన టైంలో బెయిల్ వస్తుంది. కనీసం ప్రజల్ని ఎందుకు మోసపుస్తున్నారు? ఇక ఫేమస్ లాయర్ ఎందుకు పెట్టినట్టే మరి అలా అనడానికి ఖాళీ మామూలు ఫోన్ సరిపోతే ఐఫోన్ ఎందుకు కొంటారండి? డబ్బు ఉంటే పెట్టుకుంటాడు వాడు రైట్. అనవసరంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేసారు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది మంత్రివర్గ తీర్మానం చేసిన తర్వాత కదా ఆయన చేసిన దాంట్లోకి అనవసరం కేసు పెట్టింది. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితం. ఇది మాత్రం నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ ప్రజలని మోసపుచ్చడానికి 2 పార్టీలు ఆడుతున్నాడు జగన్నాటకం. ప్రజలు మేల్కొనాలి. దయచేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళిద్దరు కలిసి ఒకళ్ళ పార్టీ. రైట్. మసూదన్ రెడ్డి గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రజల దృష్టి మళ్లించేందుకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోతున్నారు, దాన్ని మళ్లించేందుకే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, ఈ కవిత జైలు బెయిలు ఇవన్నీ కూడా బీజేపీ కుట్రలో భాగం, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది రాకేష్ రెడ్డి గారు అంటున్నమాట. ఒకటి కళ్యాణ్ గారు, ప్రజల దృష్టిని మరల్చడానికి ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? మేము ఇచ్చిన హామీలు చాలా బ్రహ్మాండంగా అమలైతా ఉన్నాయి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మన 2 లక్షల లోపు రుణమాఫీ పట్ల కూడా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటై కుమ్మక్కై ఇప్పుడు మీరన్న మాట ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయా? వాళ్ళిద్దరు ఇప్పుడు కుమ్మక్క కావాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు అదే చెప్తున్నా సార్, ఇప్పుడు కాదు, వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ ముందే కుమ్మక్క. నేను చెప్పింది మీరు క్లియర్ గా విన్నారు కదా. ఎంపీ ఎలక్షన్ ముందు జరిగిన కుట్ర వాళ్ళు కుమ్మకైంది ఎంపీ ఎలక్షన్స్ ముందే. అవన్నీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడే చేస్తే బాగుంటది కాబట్టి కొంచెం టైం తీసుకొని ఇవన్నీ వ్యవహారాలు చక్క పెట్టుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, వీళ్ళు ఢిల్లీలో పోయి హరీష్ రావు కేటీఆర్ గారు ఎవరెవరు కాలు మొక్కిర్రు ఏందనేది అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ. ఈ రోజు మేము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టట్లే. వ్యవస్థలు ఈ విధంగా తయారైనాయి, ప్రజలు వాళ్ళను నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనడానికి 100 ఉన్నాయి సార్. మా దగ్గర ఎంపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బాటంగా బయటికి వచ్చి బీజేపీకి ఓటేయని చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి. ఇది చాలా ఎవిడెన్స్. ఈ రోజు బీజేపీ వాళ్ళు చాలా నీతులు మాట్లాడుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి గురించి చాలా కామెంట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల యావత్ తెలంగాణ ప్రజలు రైట్ కిషన్ గారు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు. మీరా నీతులు చెప్పబట్టి కవిత జైలుకు వెళ్ళినప్పటి నుంచి మొదలైన ఈ రాజకీయ దుమారం కవిత బెయిల్ పై బయటకు వచ్చినా కొనసాగుతుంది. కవిత బెయిల్ కి జైలు కి రెండింటి కూడా బీజేపీ కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రజలను దృష్టి మళ్లించేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తుంది అనేది బీజేపీ చేస్తున్న వాదన. మొత్తానికి తమ నాయకురాలు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు, తాము ఎలాంటి తప్పు చేయలేదనేది బీఆర్ఎస్ వాదన. చూడాలి ఈ 3 పార్టీల వాదనని ప్రజలు ఏ వాదన నమ్ముతారు, ఎవరికి అండగా ఉంటారు, ఎవరికి మద్దతుగా ఉంటారు అనేది వేచి చూడాలి.